హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 52. ఆమె లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా ఎదురుగా ఒక పరిచయమైన వ్యక్తి కనిపించాడు. ఆమె జాగ్రత్తగా చూసింది. అది జూహీ. ఆమె అక్కడ టేబుల్స్ దగ్గర సర్వ్ చేస్తుంది. కానీ ఈమె పెద్ద హోటల్లో పనిచేసేది కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చింది అని జాహ్నవి ఆశ్చర్యపోయింది. ఈమె ఇక్కడికి ఎలా వచ్చింది అనే ఆలోచన జాహ్నవి మనసులోకి వచ్చింది. వెంటనే ఆమె జూహీ దగ్గరికి వెళ్ళి నిలబడింది. హాయ్ జూహీ అని జాహ్నవి పలకరించగానే జూహీ ఉలిక్కిపడి ఆమె వైపుకి చూసింది. ఆమెని చూడగానే జూహీ నుదుటిపై ముడతలు పడ్డాయి. హలో మేడం, ప్లీజ్ మీరు టేబుల్ దగ్గర కూర్చోండి, ఆర్డర్ చేయండి, నేను తీసుకొస్తాను అని జూహీ ఎలాంటి భావం లేకుండా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. జాహ్నవికి తన ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది. ఈమె ఇలా ఎందుకు కోపంగా ఉన్నట్టు అనిపిస్తుంది అని అనుకుంటూ జాహ్నవి వెంటనే తన ఫోన్ తీసుకుని ఆ వ్యక్తికి కాల్ చేసింది. అతను రావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. తర్వాత ఆమె జూహీతో మాట్లాడాలని నిర్ణయించుకుంది. ఎలాగైనా జూహీ గతసారి తనకి పూర్తిగా నిజం చెప్పలేదు. కానీ ఈ విషయం అంతట్లో నేను ఎందుకు జోక్యం చేసుకోవాలి అని ఆమె మనసు మధ్యలో ప్రశ్నించింది. కానీ చివరికి ఆమె లేచి ఆ రెస్టారెంట్ కిచెన్ దగ్గరికి వెళ్ళింది. ఎక్స్క్యూజ్ మీ, జూహీతో మాట్లాడాలి. ఆమె ఖాళీగా ఉన్నారా అని అక్కడున్న ఒక వ్యక్తిని అడిగింది. అవును, నేను పంపిస్తాను, మీరు ఆగండి అని ఆ వ్యక్తి చెప్పి లోపలికి వెళ్ళాడు. కొద్దిసేపటికే జూహీ చిరాగ్గా బయటకు వచ్చింది. ఏంటి మేడం, నేను ఇక్కడ పని చేస్తున్నాను, మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ కూర్చోండి, లేకపోతే మీరు వెళ్ళిపోవచ్చు అని జూహీ కాస్త కఠినంగా మాట్లాడింది. ఓకే, ఇక్కడికి రా, కూర్చో, నీతో మాట్లాడాలి. ఇంకా నేను ఆర్డర్ కూడా చేశాను అని జాన్వి చెప్పి పక్కనే ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్ళింది. జూహీ కూడా కొంచెం కోపంగానే ఆమె ఎదురుగా వచ్చి కూర్చుంది. నువ్వు నాపై ఇంత కోపంగా ఎందుకు ఉన్నావు? పైగా నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి కోప్పడాల్సింది నేను అని జాన్వి అసంతృప్తిగా జూహీతో చెప్పింది. ఒక్క నిమిషం, నేను అబద్ధం ఏమీ చెప్పలేదు. కానీ మీరు మాత్రం పోలీసులకు అన్ని చెప్పి నా ఉద్యోగం పోయేలా చేశారు. దీనికి నేను మీకు హారతి పట్టాలా అని జూహీ కోపంగా చెప్పింది. ఆ మాటలు విన్న జాన్వి ఆశ్చర్యపోయింది. లేదు లేదు జూహీ, నేను పోలీసులకు ఏమీ చెప్పలేదు నిజంగా అని జాన్వి ఆమెను నమ్మించడానికి ప్రయత్నించింది. అయితే ఆ పోలీసులు నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టారా? నా ఉద్యోగం కూడా ఊరికే పోయిందా అని జూహీ కళ్ళల్లో నీళ్లు నిండుతూ అడిగింది. చూడు, వాళ్ళకి ఎలా తెలిసిందో నాకు నిజంగా తెలియదు. కానీ నేను ఎవరికి ఏమీ చెప్పలేదు. నువ్వు నాకు అబద్ధం చెప్పావని తెలిసినా కూడా నేను మౌనంగానే ఉన్నాను అని జాన్వి చెప్పింది. ఐ డోంట్ నో, కానీ నేను మీకేమీ అబద్ధం చెప్పలేదు అని జూహీ కళ్ళను తుడుచుకుంటూ చెప్పింది. అచ్చా, అయితే కార్తిక మేడం ప్రెగ్నెంట్ అయ్యారు, కానీ ఆ సో కాల్డ్ బాయ్ ఫ్రెండ్ వల్లే అని నీకు తెలియదా అని జాన్వి ఆమె వైపుకు చూస్తూ నేరుగా అడిగింది. ఇదే అసలు అపార్థం. కార్తీక్ మేడం ప్రెగ్నెంట్ అయ్యారు, కానీ అందులో సోహం ఏమీ చేయలేదు. అతను నిర్దోషి. తన తల్లి మీద ఒట్టి వేసి చెప్పాడు. అతను ఎప్పుడూ అబద్ధం చెప్పడు. కనీసం తన తల్లి మీద ఒట్టి వేసి అయితే అసలు చెప్పడు. ఆమె ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయ్యారో నాకు తెలియదు, కానీ నా సోనం నిర్దోషి. ఇది నేను గట్టిగా చెప్పగలను. అతనిపై నాకు పూర్తి నమ్మకం ఉంది అని జూహీ నమ్మకంగా చెప్పింది. ఆమె మాటలు విన్న జాన్వి అయోమయంలో పడింది. ఎందుకంటే జూహీ మాటల్లో ఎక్కడా అబద్ధం కనిపించడం లేదు. అయితే కార్తిక మేడం ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయ్యారు అని జాన్వి ఆలోచనలో పడిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, నాకు పనుంది అని జూహీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. జాన్వి మనసు మొత్తం గందరగోళంగా మారిపోయింది. ఆమె ఎదురుగా ఉన్న నిమ్మరసం వైపు చూసింది. అప్పుడే తనకు దాహంగా ఉందని అనిపించింది. వెంటనే ఆ నిమ్మరసం తాగింది. గొంతుకు కడుపుకు కొంచెం ఉపశమనం కలిగింది. శరీరంలో కొంచెం ఉత్సాహం వచ్చినట్టు అనిపించింది. తర్వాత ఆమె టైం చూసింది. రాత్రి 9 కావస్తుంది. అయినా వ్యక్తి జాడైతే లేదు. ఇప్పుడు ఆమెకి ఇక చిరాకు వచ్చింది. అదే సమయంలో ఆమె ఫోన్ మోగింది. అది ఆ వ్యక్తి కాల్. వెంటనే రిసీవ్ చేసింది. హలో మేడం, ప్లీజ్ మీరు బయటకు వస్తారా, నేను బయట వెయిట్ చేస్తున్నాను అని ఆ వ్యక్తి గొంతు వినిపించింది. ఓకే, నేను వస్తాను అని చెప్పి ఆమె లేచింది. అదే సమయంలో ఆమెకి ఏదో వింతగా అనిపించింది. శరీరంలో కొద్దిగా వణుకు మొదలైంది. కానీ ఆమె దానిపై దృష్టి పెట్టలేదు. వెంటనే రెస్టారెంట్ బయటకు వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత కూడా ఆమెకి ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. శరీరంలో ఏదో వింతగా జరుగుతున్నట్టు అనిపించింది. కానీ ఈరోజు ఆ వ్యక్తిని కలిస్తే త్వరగా రూమ్ దొరుకుతుంది, అలాగే సుధీర్ నుంచి కూడా తప్పించుకోవచ్చు అని అనుకుంటూ ఆమె అటు ఇటు చూసి మళ్ళీ ఆ వ్యక్తి నెంబర్కు డైల్ చేసింది. హలో, ఎదురుగా బ్లాక్ కలర్ BMW కనిపిస్తుందా, అందులోకి వచ్చి కూర్చోండి అనే వ్యక్తి చెప్పాడు. జాన్వి ఎదురుగా చూసింది.
రోడ్డుకి అవతల నిజంగానే బ్లాక్ కలర్ కారు నిలబడి ఉంది. మీరు బయటకు వస్తారా, మనం ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం అని జాన్వి తల పట్టుకుంటూ చెప్పింది. అయ్యో, మీకు రూమ్ కూడా చూపించాలి కదా, నడుచుకుంటూ వెళ్ళలేం కదా, త్వరగా రండి, టైం అవుతుందిగా అని ఆ వ్యక్తి చెప్పాడు. నేను రేపు రూమ్ చూడడానికి వస్తాను, కొంచెం ఆరోగ్యం బాగోలేనట్టుగా అనిపిస్తుంది అని జాన్వి చెప్పింది. ఏదో తెలియని భయం ఆమె మనసులో మొదలయ్యింది. ఎందుకు అలా అనిపిస్తుందో ఆమెకే అర్థం కావట్లేదు. సారీ మేడం, కానీ నాకు ఇంకొక కస్టమర్ ఉన్నారు. అతనికి ఈరోజు రాత్రే ఫైనల్గా చెప్పాలి. చూడండి మీకు కుదురుతుందో లేదో, లేకపోతే అనే వ్యక్తి చెప్పాడు. ఇంత త్వరగా తన బడ్జెట్లో రూమ్ దొరకడం కష్టం. ఈ అవకాశం కూడా పోతే తన సమస్యలు మరింత పెరుగుతాయి. ఓకే ఓకే, నేను వస్తాను, ఆగండి అని ఆమె వెంటనే చెప్పింది. బహుశా కింద కూర్చున్నాక తనకు బాగానే అనిపించవచ్చని అని అనుకుంది. ఫోన్ పెట్టేసి ఎదురుగా చూసింది. ఎదురుగా ఉన్న కారు డోరు తెరుచుకుంది. ఆమె అటు ఇటు చూసి రోడ్డు క్రాస్ చేయడం ప్రారంభించింది. ఇప్పుడు ముందేం జరుగుతుందో ఏంటో. ఓకే, నేను వస్తాను, ఆగండి, జరుగుతుందో ఏంటో చూద్దాం. ఇక జాన్వి రోడ్డు క్రాస్ చేయడం స్టార్ట్ చేసింది. జాన్వి ఆ కారు దగ్గరకు వెళ్ళబోతూ ఉండగానే ఎవరో వెనక నుంచి ఆమె చేతిని పట్టుకున్నారు. ఆ పరిచయమైన స్పర్శకు ఆమె కొంచెం ఉలిక్కి పడింది. కానీ అప్పటికే ఆమెకు ఏమీ సరిగ్గా అర్థం కావట్లేదు. ఎదురుగా ఉన్న కారు డోర్ ఒక్కసారిగా మూసుకుంది. ఆ కారు వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. జాన్వి అయోమయంగా వెనక్కి తిరిగి చూసింది. అక్కడ సిద్ధార్థ్ ఆమె చేతిని పట్టుకుని వింతగా ఆమె వైపుకు చూస్తున్నాడు. అతను ఆమెను లాగి రోడ్డు పక్కకు తీసుకొచ్చాడు. వాట్ హ్యాపెన్, నువ్వు ఇలా తడబడుతూ ఎందుకు నడుస్తున్నావు అని సిద్ధార్థ్ అడిగాడు. కానీ ప్రస్తుతం ఆమెకి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఆమె కేవలం అతని వైపుకే చూస్తూ ఉండిపోయింది. అది అతనికి కొంచెం వింతగా అనిపించింది. గెట్ ఇన్ అని ఆమె చేతిని అలానే పట్టుకుని సిద్ధార్థ్ కారు దగ్గరికి తీసుకెళ్లాడు. ఆమెను కారులో కూర్చోబెట్టి తాను కూడా లోపల కూర్చున్నాడు. జాన్వి ఇంకా కొంచెం వింత పరిస్థితిలోనే ఉంది. అతను డ్రైవర్కు కారు స్టార్ట్ చేయమని సైగ చేసి ఆమె చేతిని వదిలేశాడు. ఇక జాన్వికి శరీరంలో విపరీతమైన వేడి అనిపించడం మొదలయ్యింది. ఏం జరుగుతుందో ఆమెకు అసలు అర్థం కావట్లేదు. కానీ ఏదో వింత భావన తనపై ప్రభావం చూపిస్తుంది. అది సరైన భావన కాదని ఆమె అంతరాత్మకు తెలుసు. ఆమె కళ్ళు గట్టిగా మూసుకుని ముందు ఉన్న సీట్ను చేతులతో బలంగా పట్టుకుంది. ఆమె ఇలా అకస్మాత్తుగా భయానికి గురవడం చూసి సిద్ధార్థ ఆశ్చర్యపోయాడు. జాన్వి, ఏమవుతుంది అని అతను బాధగా అడిగాడు. చాలా చాలా వేడిగా అనిపిస్తుంది అని ఆమె తడబడుతూ ఎలాగోలా చెప్పింది. ఆమె తన కింది పెదవిని పళ్ళతో గట్టిగా అదిమి పట్టుకుంది. సిద్ధార్థ్ ముందుకు చూశాడు. ఏసీ ఆన్లో ఉంది, మరి ఆమెకు వేడిగా ఎలా అనిపిస్తుంది? జాన్వి, నీకు ఊపిరాడడం లేదా అని సిద్ధార్థ్ ఆందోళనగా అడిగాడు. చాలా వేడిగా ఉంది, ప్లీజ్ డూ సంథింగ్ అని ఆమె చెప్పింది. డూ సంథింగ్ వాట్ అని సిద్ధార్థ్ అయోమయంగా అడిగాడు. అదే సమయంలో జాన్వి ప్రవర్తనలో వచ్చిన మార్పు చూసి అతను పూర్తిగా షాక్ అయ్యాడు. డ్రైవర్ హాస్పిటల్ అని అతను గట్టిగా చెప్పి వెంటనే ఆమెను జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నాడు. సార్, దగ్గరలో పెద్ద హాస్పిటల్ లేదు అని డ్రైవర్ కూడా భయంతో చెప్పాడు. ఏం జరిగిందో అతనికి ఏమీ అర్థం కాకపోయినా పరిస్థితి తీవ్రంగా ఉందని మాత్రం అనిపించింది. ఇక్కడ దగ్గరలో ఒక చిన్న ఓపీడీ ఉంది, ఎడమవైపు, గో ఫాస్ట్ అని సిద్ధార్థ్ బయటికి చూస్తూ చెప్పాడు. డ్రైవర్ వెంటనే ఆ వైపు కారుని తిప్పాడు. సిద్ధార్థ్ మళ్ళీ జాన్వి వైపుకు చూశాడు. ఆమె ఏదో తెలియని అసౌకర్యంతో ఇబ్బంది పడుతుంది. తన పరిస్థితిని తను అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా ఆమెకు అది సాధ్యపడడం లేదని అతనికి అర్థమైంది. ఆమెకి ఏదో ప్రాబ్లం జరిగిందని అతనికి క్లియర్గా అర్థమైంది. ఆమెను జాగ్రత్తగా పట్టుకుని ప్రశాంతంగా ఉండేలా ప్రయత్నించాడు. ఆమె శరీరం వణుకుతూ ఉండడం అతనికి స్పష్టంగా అనిపించింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో క్షణం అతను కూడా బాధకు గురయ్యాడు. కానీ వెంటనే తనను తను సర్దుకున్నాడు. ప్లీజ్, చాలా ఇబ్బందిగా ఉంది, ఏదైనా చెయ్యండి అని జాన్వి తడబడుతూ చెప్పింది. హాస్పిటల్ వచ్చేస్తుంది, డోంట్ వరీ, ఇంకొంచెం ఓపిక పట్టు అని సిద్ధార్థ్ మెల్లగా చెప్పాడు. డ్రైవర్ ఫాస్ట్ అని సిద్ధార్థ్ గట్టిగా చెప్పడంతో డ్రైవర్ వేగం పెంచాడు. జాన్వి పరిస్థితిని చూసుకోవటం ఇప్పుడు సిద్ధార్థ్కు మరింత కష్టంగా మారింది. ఆమె బాధను చూస్తూ అతనికి కూడా ఆందోళన పెరుగుతుంది. కొద్దిసేపటికే హాస్పిటల్ వచ్చింది. సిద్ధార్థ్ ఆమెను జాగ్రత్తగా పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు. ఆ హాస్పిటల్ అతని కాలేజీ స్నేహితుడిదే. సిద్ధార్థ్ని చూసి ఇక వెంటనే అతను ఆశ్చర్యంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అరే సిద్ధార్థ్, వాట్సాప్, ఇంతకాలం తర్వాత అని అతని ఫ్రెండ్ నవ్వుతూ అన్నాడు. యూ స్టూపిడ్
ఆమెకేదో మందు ప్రభావం వచ్చినట్టుందిరా, వెంటనే ఏదైనా చెయ్యి అని సిద్ధార్థ్ ఆందోళనగా చెప్పాడు. ఓ వెయిట్ అని డాక్టర్ వెంటనే చెప్పి తన క్యాబిన్ వైపుకు పరిగెత్తాడు. సార్ ప్లీజ్ అని జాన్వి బలహీనంగా చెప్పింది. సిద్ధార్థ్ ఆమెను ధైర్యం చెప్తూ పట్టుకున్నాడు. కొద్దిసేపటికే డాక్టర్ అవసరమైన మందులతో అక్కడికి వచ్చాడు. అతని చేతిలో ఉన్న ఇంజెక్షన్ ఆమె చేతికిచ్చాడు. కొద్దిసేపటికే ఆమె స్పృహ కోల్పోయింది. అమ్మయ్య అని సిద్ధార్థ్ ఊపిరి పీల్చుకున్నాడు. ఆమెను జాగ్రత్తగా బెడ్పై పడుకోబెట్టి ఆమెపై దుప్పటి కప్పాడు. ఏ సిద్ధార్థ్, ఈ పేదవాడి హాస్పిటల్కి ఎలా వచ్చావు అని ఆ డాక్టర్ నవ్వుతూ అడిగాడు. షటప్ రోని, నేను ఎందుకు వచ్చానో నీకు అర్థం కావట్లేదా అని సిద్ధార్థ్ తనని తాను సరి చేసుకుంటూ అన్నాడు. కొత్త గర్ల్ ఫ్రెండా అని రోని సరదాగా అడిగాడు. నో, షీఈస్ నాట్ మై గర్ల్ ఫ్రెండ్ అని సిద్ధార్థ్ తన చేతిపై ఉన్న గోళ్ళ గాయాలని చూస్తూ అడిగాడు. ఓ ఎస్, గర్ల్ ఫ్రెండ్ అయితే ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది, ఏదో హోటల్కి తీసుకువెళ్ళేవాడివి కదా అని రోని నవ్వుతూ కనుక్కుంటాడు. అది విన్న సిద్ధార్థ్ కోపంగా అతని వైపుకి చూశాడు. ఓకే ఓకే, సారీ, ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసాం కదరా, నీకు ఇష్టమైన కాఫీ ఇస్తాను అని రోని అన్నాడు. ఈమె ఎప్పుడు స్పృహలోకి వస్తుంది, ఆమెకి ఏమైనా ఇబ్బంది ఉందా, ఆ మందు ఏంటి, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని సిద్ధార్థ్ జాన్వి వైపుకి చూస్తూ ఆందోళనగా అడిగాడు. ఓ బాయ్ రిలాక్స్, ఒకేసారి ఇన్ని ప్రశ్నలా, ఇంకా ఆ మత్తు లవ్ అయి ఉంటుంది. అలాంటి మందులు భావోద్వేగాలకు శరీర స్పందనలకు ఎక్కువ చేసేలా ప్రభావం చూపిస్తాయిలే. లక్కీగా ఇప్పుడు దానికి చికిత్స ఉంది, లేకపోతే నీకు ఆమెతో అని రోని మధ్యలోనే ఆపేశాడు. సిద్ధార్థ ముఖంలో తీవ్రమైన కోపం కనిపించింది. డోంట్ వరీ, కొద్దిసేపటికి ఆమెకు స్పృహ వస్తుంది. ఈ మందు వల్ల కొంత బలహీనంగా అనిపిస్తుంది అంతే అని రోని సీరియస్గా చెప్పాడు. ఇప్పుడు సిద్ధార్థ ముఖంలో కోపంతో పాటు ఆందోళన కూడా స్పష్టంగా కనిపించింది. బైదిపై ఈమె నీ చెల్లెలా అని రోని కావాలని జాన్వి వైపుకి చూస్తూ అడిగాడు. అతని మాట విన్న వెంటనే సిద్ధార్థ ముఖం రంగు మారిపోయింది. కోపంతో పళ్ళు బిగించి నేరుగా రోని చెంపపై కొట్టాడు. పటక్కమని రోని చెయ్యిని వెంటనే తన చెంపపైకి వెళ్ళింది. చుట్టూ చూసుకున్నాడు. ఎవరూ చూడలేదని నిర్ధారించుకొని ఊపిరి పీల్చుకున్నాడు. రే బాబా, ఎదుటి వాళ్ళను కొట్టే నీ అలవాటు ఇంకా పోలేదేరా, నేను అలా ఏమడిగాను, అందులో కొట్టేంత విషయం ఏముంది అని రోని ముఖం చిన్నగుచ్చుకొని అన్నాడు. సిద్ధార్థ కోపం ఇప్పుడు కొంచెం తగ్గింది. కాలేజ్ రోజుల జ్ఞాపకాలు గుర్తుకు చేసుకోవాలి అనిపించింది. అందుకే అని సిద్ధార్థ్ తన కోపాన్ని అదుపులో పెట్టుకుని నవ్వుతూ చెప్పాడు. సీరియస్గా, అయితే ఓకేలే అని రోని చెప్పి వెంటనే సిద్ధార్థని హత్తుకున్నాడు. రోని, డోంట్, నువ్వు డాక్టర్వి, ఇలా ప్రతిసారి అమ్మాయిలో వచ్చి ఇలా మెడలో పడిపోకు అని సిద్ధార్థ్ అతన్ని దూరంగా నెట్టుతూ చెప్పాడు. అరే నువ్వే కదా కాలేజ్ రోజులు జ్ఞాపకాలు గుర్తుకు చేసుకోవాలి అన్నావు, అందుకే అని రోని దూరంగా జరుగుతూ చెప్పాడు. అని సిద్ధార్థ్ అన్నాడు. రా, నీకు కూడా కొంచెం మందు రాస్తాను అని రోని సిద్ధార్థ్ చేతి వైపుకు చూస్తూ అన్నాడు. ఇట్స్ ఓకే అని సిద్ధార్థ్ తన చేతి మీద ఉన్న గీతలని చూస్తూ చెప్పాడు. ఎవరైనా పిల్లి గోగినట్టుగా గీకేసింది, నీ మెడ మీద చూడు, అక్కడైతే రక్తం కూడా వచ్చింది అని రోని నవ్వుతూ చెప్పాడు. అది విని సిద్ధార్థకు బాగా చిరాకొచ్చింది. రోని, నువ్వు వెళ్ళు, నీ పని నువ్వు చూసుకో, నా విషయం నేను చూసుకుంటాను, ఇంకా ఈ గీతల గురించి పట్టించుకోకు అని చెప్పి జాన్వి బెడ్ పక్కన కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. రోని ఒకసారి జాన్వి వైపుకు చూశాడు. తర్వాత సిద్ధార్థ ముఖం వైపుకు చూశాడు. అబద్ధాల రాజా, ఎంత అబద్ధం చెప్పినా నాకు తెలుసు, ఈమె నీ గర్ల్ ఫ్రెండ్నే అని రోని మనసులోనే నవ్వుకున్నాడు. కానీ యార్, ఇతను ఇంతగా ఎలా మారిపోయాడు, గర్ల్ ఫ్రెండ్ ఈ పరిస్థితిలో హాస్పిటల్కి తీసుకొచ్చాడు, ఇప్పుడు ఈమెను ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, ఇది ఎలా సాధ్యం, నేను తెలిసిన సిద్ధార్థ్ ఎప్పుడు ఇంత శ్రద్ధ చూపించే వ్యక్తిగా అదే నాకు తెలిసిన సిద్ధార్థ్ అని అనుకుంటూ రోని ఒక నిట్టూర్పు విడిచాడు. తర్వాత అతను తన మిగతా పేషెంట్లు చూడడానికి వెళ్ళిపోయాడు. సిద్ధార్థ్ జాన్వి వైపుకి చూశాడు. ఇప్పుడు ఆమె ప్రశాంతంగా నిద్రపోతుంది. కొద్దిసేపటి క్రితం ఆమె ఎదుర్కొన్న పరిస్థితి గుర్తొచ్చినప్పుడల్లా అతనికి ఇప్పటికీ బాధగా అనిపిస్తుంది. జాన్వికి అది ఎవరిచ్చుంటారు? ఆమె చాలా అమాయకురాలు, ఎవరైనా ఆమెకు హాని చేయాలని కూడా ఆలోచించలేనంత మంచితనం ఉన్న అమ్మాయి. మరి ఎవరు ఆమెను ఉపయోగించుకోవాలని ప్రయత్నించారు? ఇదంతా నా వల్లే జరిగిందా? నేహాయేనా నాపై ప్రతీకారం తీర్చుకోవటానికి ఆమె జాన్వికి ఇది ఇచ్చిందా అని ఆలోచించగానే సిద్ధార్థ కళ్ళల్లో కోపం కనిపించింది. అతను వెంటనే లేచి బయటకు వచ్చాడు. వెంటనే నేహా నెంబర్ను
లాక్ లిస్ట్ నుంచి తీసి కాల్ చేశాడు. 2-3 రింగ్స్లోనే ఫోన్ ఎత్తింది. హలో సిద్ధార్థ్, నువ్వు ఫోన్ చేశావు, నాకు తెలుసు. నేను గుర్తొచ్చాను కదా. నాకు కూడా నీ గురించి చాలా అని నేహ ఏదో ఆనందంగా మాట్లాడుతూ ఉండగానే, షటప్ నేహ, నువ్వు ఎక్కడున్నావు అని సిద్ధార్థ్ ఆమె మాటలను మధ్యలోనే ఆపేసి కోపంగా అన్నాడు. నేను నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాను. ఏం జరిగింది? నువ్వు ఇంత కోపంగా ఎందుకున్నావు? నేను రావాలా? మనం ఒకసారి కలుద్దామా అని నేహ అడిగింది. ఆమె మాటలు విన్న సిద్ధార్థ్ ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే ఆమె ఇక్కడ లేదు. మరి ఆమెపై ఎలా అనుమానం పెట్టాలి నేహ మీద? కానీ ఆమె ఇంకెవరి చేతనైనా ఈ పని చేయించి ఉండొచ్చని కూడా అతనికి అనిపించింది. నేహ, ఐ డోంట్ వాంట్ టు మీట్ యూ. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో. నువ్వు నా గురించి లేదా జాన్వి గురించి ఏదైనా తప్పు చేసుంటే లేదా చెయ్యాలని అనుకుంటే ఐ యామ్ డన్ షూర్ యూ విల్ బి ఫినిష్డ్ అని సిద్ధార్థ్ చాలా చల్లని గొంతుతో చెప్పి ఫోన్ కట్ చేసేసాడు. ఇదంతా మరి ఎవరు చేసుంటారు నేహ కాకపోతే అని ఆలోచన మరొకసారి అతని మనసులోకి వచ్చింది. అదే సమయంలో లోపల ఏదో పడిన శబ్దం వినిపించింది. అతను వెంటనే రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ జాన్వి లేచి కూర్చుని ఉంది. టేబుల్ మీద ఉన్న నీళ్ళ గ్లాసు కింద పడిపోయింది. జాన్వి అని అతను పిలిచి ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఆమె అయోమయంగా అతని వైపుకు చూసింది. ఆమె ముఖంలో అలసట, గందరగోళం అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో.